జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. స్వరూపదేవి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. నమస్తే అండి. మాధవరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఒక్క నిమిషం. ఎస్, వేల్పూరి శ్రీనివాసరావు గారు, మీరు కూడా ఒకసారి వాయిస్ ఇవ్వండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, రవికిరణ్ గారు నమస్కారం సార్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. ఎస్, ముందుగా స్వరూపదేవి గారు, మాధవరెడ్డి గారు, సో మీ ఇద్దరికి కూడా మీతో పాటుగా ప్రతి జన సైనికుడికి, ప్రతి వీర మహిళకు, నాయకులకు మా ప్రైమ్ న్యూస్ తరఫు నుంచి హృదయపూర్వక అభినందనలు అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, సో ఎలా చూస్తారు సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది రూపదేవి గారు? ప్రతిరోజు కూడా ఆ జనసేన పట్టిందల్లా బంగారమే అవుతుందా? యాక్చువల్లీ ఈ రోజు పట్టిందల్లా బంగారమే అవుతుందని అనుకుంటాం, కానీ దీని వెనక 10 సంవత్సరాల కృషి ఉందండి. 10 సంవత్సరాల అవమానాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా, అంటే పార్టీ 2014లో పెట్టారు, కానీ అప్పటికి మేము పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసాం. దురదృష్టవశాత్తు ఒక సీటుతో మేము సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపతి పాదయాత్ర ద్వారా ప్రజల్ని ఆకర్షించుకుని ఏదో చేస్తారని చెప్పేసి ప్రజల్ని నమ్మబలుచుకుని ఓట్లు వేయించుకోవడంలో సక్సీడెడ్ అయ్యాడు. దాన్ని ప్రజలు మేము తప్పు పట్టడం లేదు, మళ్ళీ ప్రజలు రియలైజ్ అయ్యారు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మేము పడినటువంటి అవమానాలు, ఎన్ని అవమానాలండి. సోషల్ మీడియాలో డిబేట్స్ లో కూర్చుంటే డిబేట్స్ లో కూడా గాజు గ్లాస్ పగిలిపోయింది, అసలు మీకు గుర్తుందా లేదా, మీకు అసలు గాజు గ్లాస్ ఉందా, ఇలా ఎన్ని రకాల అవమానాలంటే, ఎంత హ్యూమిలియేట్ చేశారంటే జన సైనికుల్ని, అలాగే మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా చాలా రకాలుగా బాధలు పెట్టారండి. ఆఖరికి శాసనసభ్యుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి సోషల్ మీడియా కార్యకర్తల సైతం వరకు కూడా అందరూ కూడా గాజు గ్లాస్ గురించి మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో ఒక గుర్తుని, మా గాజు గ్లాస్ సింబల్ చూస్తే కనుక టంబ్లర్ సింబల్ ఒక పారదర్శకత చిహ్నం అండి. ఆ పారదర్శకత అంటే ఆ పారదర్శక జనాలకి సామాన్యుడి గుర్తు గాజు గ్లాసు, ఇది పారదర్శకంగా ఉంటుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆయనకు ఉన్నటువంటి ముందు చూపుతోటి ఆ రోజున ఆయన దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ అదే గాజు గ్లాస్ గురించి ఎన్ని రకాల విమర్శలు ఎదురైనప్పటికీ కూడా మొక్కవోని లక్ష్యంతో మా జన సైనికులందరినీ కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఉత్తేజపరుస్తూ, మీరు ఎక్కడా కూడా మీ లక్ష్య సాధనలో మీరు వెనకంజ వేయొద్దు, ఖచ్చితంగా మనం కొడుతున్నాం, కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం అనేటువంటి సందేశంతో జన సైనికులు మమ్మల్ని, అలాగే ప్రజలకి కూడా వైసీపీ చేసినటువంటి అక్రమాల్ని బయటికి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారండి. ఈ రోజున రెట్టించినటువంటి విజయోత్సాహంతో మేము వాళ్ళు 151 సీట్లు గెలిచి ఆ రోజు విర్రవీగినటువంటి అహాన్ని, ఆ మదాన్ని 11 సీట్లకి అణగరొక్కి మేము పోటీ చేసినటువంటి స్ట్రైక్ రేట్ 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకుని, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలుచుకుని ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తోటి మేము ఒక అత్యద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసామంటే, ఒక చారిత్రాత్మక విజయం అని మేము చెప్పుకుంటాము. మేమే కాదు, ఈ రోజున దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ గురించి ఇది ఒక చారిత్రాత్మక విజయంగానే ఈ రోజున ఒక చరిత్రని నమోదు చేసిందండి జనసేన పార్టీ, అదే గాజు గ్లాసు. సో అటువంటిది ఈ గాజు గ్లాస్ మేము గెలిచిన తర్వాత నుంచి కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పారదర్శకత ఉంటుంది అని గాజు గ్లాస్ ని ఎంచుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అదే పారదర్శకత పాలనని ప్రజలకు చూపిస్తా వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన డిప్యూటీ సీఎం గా, ఒక పక్కన తన శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన అమలు చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఎన్ని పథకాలు తీసుకొచ్చారు, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందనేది ఈ రోజున చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు యాక్చువల్లీ నిన్న మాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు, డిప్యూటీ సీఎం గురించి కానీ సీఎం గురించి కానీ ఎక్కడ డిస్కస్ చేయొద్దని. కానీ నేనైతే చెప్తానండి, ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంటే ఒక నామమాత్రపు పదవిని, ఈ రోజున డిప్యూటీ సీఎం అంటే ఒక పవర్ఫుల్ పదవి అనే విధంగా ఆయన ఆ పదవికి వన్న తీసుకొచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి రాజకీయ నాయకుడు, నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, రాజకీయ నాయకులందరూ నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఏ Yes, ఏ అండి, లక్ష్యంతో exactly. అయితే మనం ప్రజల్లోకి వచ్చాము, ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాము, ప్రజలకు సేవ చేయాలి అని ముందు అది ఇంపార్టెంట్. అక్కడ ఉన్న పదవి కంటే కూడా అది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని అందరూ డెఫినెట్గా తీసుకోవచ్చు కదా. ఎస్ కంటిన్యూ చేద్దాం స్వరూపదేవి గారు. సో రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, సో విన్నాం, స్వరూపదేవి గారి మాటలు విన్నాం. అంటే ఇది